ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చిన పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాట్లాడినంట. సడన్గా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఇక మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి చెప్పినంట. అమ్మాయి రికార్డింగ్స్ తో సహా ఉన్నాయంట. ఏమైందిరా? ఏమైంది? దుర్గా నీతో ఫోన్ మాట్లాడుతుండ రోజు? అవును మాట్లాడుతున్నాడు. పెళ్లి చేసుకున్నాడు కానీ తనకి నచ్చలేదంట. తను ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాడు. అంటే నైట్ తాగినా కదా అట్లా మాట్లాడినా? తాగుతా మాట్లాడతావా? ఏమైంది? సిగ్గుండా? లే ఫస్ట్. అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా తీపించినామంట. అర్థం చేసుకోవాలి. రేపు చెప్పింది ఫస్ట్. గట్టు కొట్టు చెప్పరా? పర్లేదు కొట్టు. Hello, what's up, my Insta YouTube? Back to our channel. ఎప్పుడు చూసినా బ్రో గోవా అయిపోయింది. గోవా వచ్చేసి మనం గోవా డ్రెస్ 250 రూపీస్ షర్ట్, 250 రూపీస్ ప్యాంట్, సారీ షర్ట్. సో సెట్ చూసినా టీ షర్ట్ బొమ్మం పోలే గల్లీ మొత్తం చేశారు జనాలు. గల్లీ మొత్తం గాంజా పొగులు. అది కాదు మ్యాటర్. ఇది చాలా సీరియస్ విషయం. ఇంకా మాలకి పరిసర పని చేసి అలవాటు అయిపోతుంది. నేను కదా ఆ మనిషి అనేది. చాలా మంది అమ్మాయిలకి చాలా మందికి నా టాటూ ఇష్టం. సో అని పక్క పెడితే సో ద మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను దుర్గా పోతున్నా. ఇది చాలా సీరియస్ విషయం. ఏంట్రా బేసిక్ ఏదంటే పొద్దున ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసింది. అమ్మాయి నెంబర్ పంపించింది. ఏ దానికోసం కదన్నా ఒక చిన్న ప్రాబ్లం. సో మ్యాటర్ ఏంటంటే దుర్గా ఒక అమ్మాయితో మాట్లాడుతుందంట. పెళ్ళైన తర్వాత కూడా జోక్ కాదు, ఇది చాలా సీరియస్ విషయం. ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చిన పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాట్లాడినంట. సడన్గా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ సో అమ్మాయి బాధపడుతుంది. ఇంకా కాకుండా పాస్ట్ ఏమో నేను కూడా లైట్ తీసుకున్నా. కాకపోతే ఏంటంటే మనోడు ఇంకా మాట్లాడుతున్నట్టు అమ్మాయితోని. పెళ్ళైన తర్వాత కూడా కాకముందు హోప్స్ ఇచ్చినాడు. పెళ్లి కాకముందు హోప్స్ ఇచ్చిన ఇప్పుడు హోప్స్ ఇస్తున్నా. ఈ అమ్మాయిని వదిలేస్తా, ఇక మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి చెప్పినట్టు. అమ్మాయి రికార్డింగ్స్ తో సహా ఉన్నాయంట. సో పంపించింది నాకు ఆల్రెడీ. అవునా? నేను ఇప్పుడు అన్ని కెమెరా ముందు పెట్టాను. సో నేను వెళ్ళి ఇప్పుడు దుర్గా దగ్గరికి అలా వైపు దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నిజమా అబద్ధమా చెప్పు. ప్రాంక్ అయితే చెప్పు ముందుగానే. అడుగు సర్క్యూట్ అయితే మళ్ళీ గలీజ్ ఉంటుంది. పిక్చర్ అర్థమవుతుందా? నిజమంటారా మనిషి ఇట్లాంటి కొంపలు గురించి విషయాలు ఇట్లా మజాక్ చేస్తుంటారు. భార్య దగ్గర చెప్తే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఏమవుతారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకుంటారు. దుర్గా ఇంటికి అయితే వచ్చినాము. నేను పని చెప్తాను. ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నా. ఏందమ్మా భవ్య ఏం చేస్తున్నావు? పడుకున్నావా? చెప్పమచ్చా మాట్లాడు. మాట్లాడు. చాలా పెద్ద పని ఉందా? ఏం చేస్తున్నావు? కాదు మచ్చ పెళ్లి ఎన్ని రోజులు అయింది మీకు? 1 month 2 months అండి. 2 months అండి. మనిషి చెప్పే మాటలు నమ్మాలి అర్థం కాదు, నమ్మకూడదు అర్థం కాదు. కానీ నాకు ఎందుకో నిజం అనిపిస్తుంది. మనం అంత సీరియస్ గా మాట్లాడినందుకు పక్కన. ఏమైందిరా? ఏమైంది?
చెప్పు ఏం చేసినావు? చెప్పరా సరే, పర్సనల్గా మాట్లాడాలా లేకపోతే అమ్మందం మాట్లాడాలా నువ్వు మాట్లాడు ముందే మాట్లాడు పర్సన్ ఏంటంటే మళ్ళా కాదు నువ్వు చెప్పు, నువ్వేమైనా తప్పు చేసినావా? నీ మనసు తెలుసుకో. మా చెల్లెకి తెలియకుండా నువ్వేమైనా తప్పులు చేసినావా? చేయలే మచ్చా ప్రామిస్. పెళ్లి ముందు చేసినా పెళ్లి తర్వాత తీసలే పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు చేసిన తప్పుల్ని పెళ్లి అయిన తర్వాత కంటిన్యూ చేసినావా? చేయలే ఒకటే చెప్పా అయ్యరా ఇది ఎట్లా చెప్పు ఏమైంది అసలు ఏమైంది ఏదో పర్సనల్గా మాట్లాడాలా ముందే మాట్లాడాలా? మాట్లాడు నువ్వు ముందే మాట్లాడు మాట్లాడా ఫోన్ చేయ ఫోన్ చేయి నెంబర్ వచ్చి ఏం చేసినావు? ఇప్పుడు నువ్వే చూడండి కళ్ళతో చూడక ఏం చేయలేదే అన్ని ఇద్దరు తీసుకొని లెక్కలు చేస్తాయేమన్నా ఏం చేసిండ్రా మీరు అట్లా హలో హలో, అమ్మ నేను శ్రీ మాట్లాడుతున్నా. చెప్పన్నా. దుర్గా నీతో ఫోన్ మాట్లాడుతుందా రోజు? అవును, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమైంది? మీ ఇద్దరి మధ్యలో ఏముంది? పొద్దున ఫోన్ ఇన్స్టా మెసేజ్ చేస్తావు కదా, అతను ఇంకా నాతో లవ్లో ఉన్నాడు. చెప్పాను నీకు ఆల్రెడీ. ఒక్కసారి ఇప్పుడు నాతో చెప్పు మళ్ళీ ఒకసారి. సార్ ప్రాబ్లం ఏంది? అవును, తనకి పెళ్లి చేసుకున్నాడు కానీ తనకి నచ్చలేదంట. తను ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాడా? నన్ను చేసుకుంటా అన్నాడు. తన నిదానంగా వదిలించుకొని నన్ను చేసుకుంటా అని చెప్పాడు. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు అట్లా అడుగుతున్నా? ఏమైంది? ఇప్పుడు నీకు దుర్గా ఇష్టమేనా? చేసుకుంటావు దుర్గా పెళ్లి? తనంటే నాకు ఇష్టం కాబట్టే కదా తను పెళ్లి చేసుకున్నా సరే తనతో మాట్లాడుతున్నా. మాట్లాడతావమ్మా. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు మీతో? ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? నువ్వెవరు? వాళ్ళ వైఫ్ మీకు అక్క అవుతుందమ్మా. దుర్గాల వైఫ్ మాట్లాడుతుంది. మాట్లాడు. ఓకే. హలో, ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు మీతో? నేనే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. డైలీ మాట్లాడుతుండా? ఇప్పుడు కాదు, కూడా? పెళ్ళి అయింది కదా, ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడాడు కదా. అంటే ఎప్పుడు మాట్లాడాడు? ఆ? ఎప్పుడు మాట్లాడాడు? నిన్న నైట్ కూడా మాట్లాడాడు కదా కాల్ నాతో వాడు. నేను నైటా? ఎంత లీనియన్స్ ఉంది ఇద్దరు మధ్య తెలుసా? చెప్పు. ఇప్పుడు ఎంత ఉంటే అట్లా రేపు ఆమె లవ్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే పొద్దున పెళ్ళని చెప్తున్నా బాగుంటుంది. అవునా? ఇంకేం లేదు. నిజమేనా? పెళ్లి ఏదో చెప్తే చాలా నిజమే. చేస్తాం. కాదు ఇతను నిన్ను పెళ్లి చేసుకోను లవ్ వద్దు ఏమో అని అన్నాడు నీతోని? నాతో ఏమనలేదు. తనంటే తనకి ఏం మాట్లాడే ఇష్టం బాబు లేదంట. నిన్ను? వాళ్ళ వైఫ్ నచ్చలేదు. వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. సరే మళ్ళీ చేస్తాను. చెప్పు. నచ్చకపోతే మనం మ్యారేజ్ ఏందన్నా అమ్మాయి నాకు ఇట్లా పెళ్లి గురించి తెలుసు. నీకు ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పిన? కాదు బాబు చెప్పు ఇగో పెళ్లి అలుగో అసలు పెళ్లి అదే, తమాషా చేస్తున్నా. అర్థం చేసుకోవాలి. రేపు చెప్పింది ఫస్ట్ మరి పెళ్లి చేసుకొని ఏమని ఇజ్జత్ తీస్తావు మొత్తము? కాదు ఆమె పెళ్లి గురించి తెలిసే ఇంకా లవ్ చేస్తున్నా అంటే నువ్వెందుకు తెలుసు మచ్చా. లవ్ చేస్తే అరే మీరు నమ్మట్లేదా మచ్చా? నిజం చెప్పు. ఒప్పుకో. నిజం చెప్పు, ఒక ఆడపిల్ల జీవితం. అరే మచ్చా నమ్మవా? నాకు ఒకటే చెప్పు. నిజం కాదు. అరే మాట్లాడుతున్నా బాయ్ అంటే ఫ్రెండ్లీగా లవ్ చేస్తున్నా అంటే నిజం చెప్పు. మాట్లాడతాను అంతే. నిజం చెప్పు. మాట్లాడుతున్నా బావ అంతే. మాట్లాడుతున్నా ఇంకా పిల్లల్ని మీద ఇష్టపడతలేను. ఏం ఇష్టపడలేదు బావ అసలు. సరే, విడాకులు ఇచ్చాను, నచ్చట్లేదు. నేను చెప్పలేదు విడాగిస్తా చెప్పలేదు. మరి ఆమె ఎట్లా చెప్తావు చెప్పు? మరి ఆమె డైరెక్ట్ లైవ్ లో చెప్తుంది కదా విడాకులు అరే ఇవ్వాలంటే. బావా నాకు నిజం చెప్తున్నా బావా నాకు నిజంగా ఒప్పుకో. తెలుసు బావ. ఒప్పుకో. ఏమన్నాను? వీడియో పోసాను. ఒప్పుకో. అరే వీడియో కాదు బావ, నిజం నీ చెప్తున్నా. ఇష్టం అని చెప్తున్నా. ఒప్పుకో. అరే నిజం చెప్తున్నా జస్ట్ డబ్బుల కోసం మాత్రమే పెట్టి. ఒప్పుకొని అనుకో. నేనేమన్నా బావ మాట్లాడిన అంతే ఇష్టం కాదు నాకు. అప్పటి నుంచి లవర్ కాబట్టి అప్పుడు ఎక్స్ లవర్ కాబట్టి మాట్లాడు. అంటే మామ పెళ్లి కాముందు మా ఎక్స్ లవర్ మా ఎంతమంది ఉన్నారు నీకు లవర్లు? నిజం చెప్పు. ఏం కాదు. ఏది నువ్వు నువ్వు ఒకవేళ మాట్లాడవచ్చా? ఆ? మాట్లాడుతున్నా సిగ్గుందా నీకు? కాదు అమ్మాయికి ఓపించినావా? ఇంకా పిలుస్తుందని చెప్పినావా? పెళ్లి చేసుకుని చెప్పలే కానీ రికార్డింగ్లు ఉన్నాయి. రికార్డింగ్ పంపించమంటే పంపిస్తుంది. చెప్పు. యాక్టర్ కర్రా మస్తు యాక్టింగ్ చేసినాం కదా, మస్తు చేసినాం మేము కూడా. చెప్పు.
ఇదని చెప్పు. అరే ఎందుకు నవ్వుతున్నావు అన్న మదాకైతుందా నీకు? ఆగు, నిజం చెప్పు. ఫస్ట్ ఒప్పుకున్నా, తర్వాత సంగతి తర్వాత ఏమవుతుంది. ఒప్పుకున్నాడు కదా. చేసినావా? సో ఈ అమ్మాయిని నెక్స్ట్ ఆమె పెళ్లి చేసుకొని చెప్పిన ఆమెకి, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని చెప్పిన మీట్ అయితే అని చెప్పిన పెళ్లి చేసుకో. ఏయ్ నా రికార్డింగ్ ఉంది, చెప్పు 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 చెప్పు. పెళ్ళి ఎందుకంటే ఏమంటలేను, ఇంకోలా ఉంటే ఇంకా వేరేలా మాట్లాడుతున్నా. చెప్పు చెప్పరా. చెప్పినావా? ఇప్పుడు నీ వల్ల అమ్మాయి వస్తుంది. నా పెళ్ళి నెలకెట్ చేస్తావునా? అంటే 2 నెలలకి ఏమంటావు? చెప్పు, మాట్లాడు. అంటే నైట్ తాగినా కదా అట్లా మాట్లాడినా. తాగితే మాట్లాడతావా? చేసిన కాల్ మాట్లాడినా. సిగ్గుండాలి కొంచెం అన్న నీకు. గట్టు కొట్టు. చెప్పరా. కొట్టు పర్లేదు కొట్టు. తలుగుతుండే. మస్తు దుర్గా, నాకు చాలా కోపం వస్తుంది. నీలాంటి నీ గురించి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చిన అందరి ముంగట. అవునా? గోవాలో కూడా ప్లాన్స్ ఎంగేజ్మెంట్ చేయాలి. నీ కోసం వాళ్ళు హనీమూన్ అని చెప్పి గోవాల షాపింగ్లు ఏంది ఇవన్నీ? ఎట్లా చార్జ్ చేస్తావు దుర్గా? నాకు అర్థం కాదు. చార్జ్ చేసినావు. డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటా అయిపోయింది పెళ్లి. మళ్ళీ 2వ పెళ్లి దేనికి? నెలకే విడాకులు ఇచ్చారంట. సరే ఏమైనా వదిలేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? చెప్పు అదనే చెప్పు. అది కూడా చేద్దాం. ఇప్పుడు క్లారిటీ అయిపోలే, ఎక్కడెక్కడ అయిపోయి క్లోజ్ అయిపోలే. వాళ్ళు అర్థంగా మాట్లాడుతున్నాను నేను. ఏం వదిలేం బావా, ఆ? ఏం వదిలేం బావా. మరి అమ్మాయిని వదిలేనప్పుడు ఎందుకు చెప్పిన? ఆమెను పెళ్లి చేసుకుంటే మళ్ళీ వదిలేస్తా అని చెప్పిన రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ అయినా నేను ఇప్పుడు ఆ పిల్లనే చెప్తాను అంత ఓపెన్. రికార్డింగ్ పంపించింది కావాలి పొద్దున. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, లైవ్ లో చెప్పింది కదా. లైవ్ లో చెప్పింది, వీణ మాటలు వీడియోలు రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఎటు పోతావు? ఏంటి? 2 తలుగు. ఏమైంది? మైండ్ నువ్వు వదిలేస్తావా? వదిలేను. మరి ఎట్లా? ఈడికి ఉండాలి తెలివి ఫస్ట్. అసలు అమ్మాయికి నంపియటారా పెళ్ళయింది అని అసలు మాట్లాడుతుంది? నేనే మాట్లాడినా బావా. సిగ్గుండా. ఎందుకు అట్లా చేసినావు? ఏంది తప్పైంది? లే ఫస్ట్ లే. కాళ్ళ మీద పడ్డానికి సిగ్గుండాలి. లే లే దుర్గా. ఇది చూడు. ఏ లే ఫస్ట్. లేవు పైకి. ఎందుకు అట్లా చేసినావు చెప్పు. ఇప్పుడు అమ్మ ఏమంటా చెప్పు. చెప్పు. నాకు చెప్తావు సార్, ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తావు? అమ్మాయికి ఏం చెప్దాం? ఈమె నీ వైఫ్ కూడా క్షమించేస్తావు నేను. అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా తీపించినామంట. నాకు చెప్తావు సార్, ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తావు? అమ్మాయికి ఏం చెప్దాం? ఈమె నీ వైఫ్ కూడా క్షమించేస్తావు నేను. అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా తీపించినామంట. ఇది చూసి అమ్మాయి ప్లేస్ ఉంటే ఏం చేస్తావు అమ్మ? చెప్పు నువ్వు. ఇప్పుడు కాదు నా పెళ్లిగా ముందుకున్నాడు అదంతా. ఏంది మచ్చా? ఏం చేద్దాం చెప్పు. చేసేది మీరు చెప్పండి అసలు ఏం చేయాలి? వదిలేద్దామా చెప్పండి. నువ్వు చెప్పు. నీకేమనిపిస్తాను చెప్పు. నీ ప్లేస్ తప్ప వేరే ఉంటే ఎట్లా చేస్తుండే తెలుసా? నేను తొక్కుతున్నా కింద చేసి. చూసావు కదా పెళ్లి ముందు చూసినావు ఎన్ని పంచాయతీలు చేసినాం. మా వాళ్ళ టీం తప్పు చేసి ఎంత కొట్టినాం, ఎంత బయట పంపించినాం. ఇంక ఆడుచుకుంటే ఏం చేస్తావు? నవ్వుతారా? అన్ని మంచి పనులు చేసి ఇప్పుడు ఏమైనా చేసుకుంటాను రాత్రి. నువ్వు ముందు తిన్నావు, ఇప్పుడు కూడా తింటాను. ఎట్లా చెప్పు. నమ్మి ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా చూసుకోవాలా? అంతమందిని కాదు. చెప్పు ఏం చేద్దాం? అలా నువ్వు అని ఎప్పుడు నిజం కొడతా. తీరే చెప్తున్నా అమ్మాయికి నా మరి ఏంటంటే ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేస్తాడు. ఏం చేద్దాం చెప్పు. అది కాదు ప్రాబ్లం. అమ్మాయి సొల్యూషన్ కావాలి అమ్మాయికి. కోర్టులో కేసు వేస్తా, పోలీసులతో మాట్లాడుతుంది. ఏదో తెలియదు కదా మనకి. చేసుకుంటే రికార్డింగ్ ఉంటే దీని ఫోటోలు అంట. అవన్నీ అప్పుడు ఆ పెళ్లి ముందు. ఎందుకు అట్లా చేసినావు? నిన్నే ఎందుకు అట్లా చేసినావు? అప్పుడు నన్ను అంత అప్పుడు చేసిన అప్పుడు ఆయన అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నావు కదా మళ్ళీ.
రైట్ ఫోన్ మాట్లాడినా ఉంటావు అమ్మాయితో మళ్ళీ అప్పుడు మాట్లాడుతున్నావు. అవి అమ్మాయి అడుగుతుంది బావ, ఏం చేయాలి బావ అంత? వస్తుంది మరి, అప్పుడు రాలేదు ప్రాబ్లం, ఇప్పుడు వస్తుంది. మధ్యలో ఏం చేద్దాం చెప్పు. ఒకటి వచ్చింది, అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అంట. తీపిచ్చిన అరే అప్పుడు రే బావ, ఇప్పుడు కాదు బావ, ఎందుకు ఇప్పుడు దెంగుతుళ్ళు? నాకు తెలుసా పిల్లకి పిల్లలు కూడా కొట్టుకుంటావా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏంటో దొరక. ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు. ఏం చేయలేదే, అప్పుడు పెళ్లి ముందు సెకండ్ అయింది అది, అప్పుడు నేను చేయలేదు. మరి ఎవరు చేసిర్రు? తెలియదు నాకు కూడా. తెలియకపోతే ఎందుకు మాట్లాడినావు మరి? అరే ఫ్రెండ్ అని మాట్లాడినా. ఫ్రెండ్ అయితే మాట్లాడతావా? సిగ్గుసేన ఉండాలి, మానం మర్యాద ఉండాలి. తెలివి ఉందా కొద్దిగా నీకు? ఫ! నవ్వుతావేంద్రా మళ్ళా? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఎందుకు నవ్వుతున్నావు? కొట్టు, గట్టి కొట్టు. కొట్టు, గట్టి కొట్టు. ఫస్ట్ కొట్టు. చెప్పాలి, ఫస్ట్ కొట్టు. కొట్టు, కొట్టు. గట్టిగా, గట్టిగా. ఇప్పుడు చాటింగ్ చేస్తావు. చెప్తా ఒకటి చెప్తా. చూడు. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఆగిరా, ఇది ప్రాంక్. ప్రామిస్ నాకు తెలియదు, నాకు ఇప్పుడు చెప్పినారు. నాకు సీరియస్ అని చెప్పి వీంగ్ తెలుసు ప్రాంక్ అని. ఫ్రాంక్ నిజమైనా కానీ ఇది ప్రాంకే. బట్ ఇది మాత్రం ప్రాంక్. ఫ్యూచర్ లో రావచ్చు, ఇది మాత్రం prank. ఫ్రాంక్ కూల్ ఫస్ట్ ఫస్ట్ ఏ సంగో ఎమ్మో అక్కడే కళ్ళు వాడు కాదు. ఎట్లా వస్తాయి చెట్ల నీళ్ళకి వస్తాయి, కృష్ణారావు నీళ్ళకి వస్తాయి వాటికి. ప్రాంక్ నాకు ఈడికి వచ్చేంత వరకు ఇంత ముందు నాకు తెలియదు. ఫోన్ అమ్మాయికి ముందు చెప్తా ప్రాంక్ బాగా దొరుకుతావా? నీకు కూడా ఎవరుంది బావా? నేర్పించినా బావా, త్వరలో దొరుకుతావు. ప్రాంక్ నా ఫ్రెండ్ అమ్మాయి. వద్దు నువ్వు తింటే ఎవరి ఫ్రెండ్? నా ఫ్రెండ్ అమ్మాయి. హలో, ఇది ప్రాంక్ అని అమ్మాయికి చెప్పు, అమ్మాయి నమ్మట్లేదు. హలో హలో, ఏమైంది? చెప్పు చెప్పు నీ ప్రాంక్ అని చెప్పు. హలో హలో. ఇది ప్రాంక్, సీరియస్ కాదు, ఓకేనా? ఓకే ఓకే నిహాన్. ఎంట్రీ పద్ధతి ముద్రిస్తుండు. నాకు లవర్ వీడియో 150 ముద్ర పెడతాను. భవ్య, వాట్స్ యువర్ ఫీలింగ్ భవ్య? అన్ననే చేసింది. చెప్పు నీ ఫీలింగ్ చెప్పు. అన్ననే మొత్తం ప్లానింగ్ అన్ననే. చెప్పు చెప్పు చెప్పు. మొత్తం అయిన ప్లాన్ అది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మ్యారేజ్ అయినా కూడా చార్జ్ చేస్తాడు. కానీ చెయ్యన్న ఫోన్ ఇస్తావా? అసలు నేను ఏమైనా చేసినట్టు ఎవరు తెలియదు. పర్సనల్ ఫోన్ అన్నం తింటే ప్లేట్ కూడా తెలియదు ఆయన తిన్నాడు. తప్పు చేసా మంచి అనుకోలేదు. మంచానికి కూడా తెలియదు. అరే బా, పర్సనల్ ఫోన్ ఉంటాను అన్ని నువ్వు అన్నే వాడినావు. ఆయన నేనే పడుతున్నా. నిజం చెప్పు. నిజం నమ్మినావా? నమ్మినావా? ఏ చెప్పు, నమ్మినా? అబ్బా ఎందుకు ఎందుకు వచ్చావు? ఎందుకు చేసినావు? సరదాగా అంతా మీ అన్న మీ భూయన్న మేము కదా. సో గైస్ వచ్చేంత వరకు తెలీదు. కాదు మొన్న నాకు మొన్న అన్నది, మొన్న నాకు ఇక్కడ ఎవ్వరు అన్నలు లేకుండా నాకు భూవి అన్న ఉన్నాడు, శ్రీ అన్న ఉన్నాడు, ఇద్దరు అన్నలు నాకైతే చిలకన ఎక్కువ చూసుకుంటారు, అమ్మమ్మ పిలుస్తున్నారు అని అంటుంది. అన్నయ్య నువ్వు కలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. సో ఇది జస్ట్ ప్రాంక్ అన్నమాట. ఈ విషయం నాకు అంటే నాకు ఇంట్రో కొట్టేటప్పుడు నేను ఫన్నీగా ఉన్నాము, అర్జెంట్ రాన్నాడు, సరే ఇంట్రో కొట్టినా అయిపోయింది, వీడికి వచ్చిన నేను ఎప్పుడు నవ్వుతున్నా మొదలు నాకు అర్థం ఇంత సీరియస్ గా ఉన్నది. ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నిజం అబద్ధం అనేసి సగం 90% అయిపోయిన తర్వాత మనోడు నవ్వుతున్నాడు. అప్పుడు నేను ఏంది జస్ట్ ప్రాంక్ కోసం చేసిన నా కమెంట్ లో నన్ను వేసుకోవద్దు, ఇద్దరు కపుల్ మధ్య దొలి పెడుతుంది అని చెప్పేసి బేసిక్ నాకు సరదానే ఇద్దరు కపుల్స్ మధ్య. అందుకని చాలా నమ్మినా, ఇంకా చాలా నేను అవుతున్నా, నాకు నవ్వుతాను. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ పెట్టండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తే మీకు కాన్సెప్ట్ కింద కమెంట్ చేయండి. నేను చదువుతా ప్రతి ఒక్క కమెంట్ అండ్ మంచి మంచి వీడియోస్ చేస్తాం. ఈ వీడియో ఇంకొకటి ఏంటంటే శ్రీ భూవి అని కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ శ్రీ భూవి ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.